వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డికి బెదిరింపు కాల్స్ కలకలం రేపింది. దామోదర్ రెడ్డిని చంపడానికి 50 లక్షలు సుపారీ తీసుకున్నట్లు వెల్లడైంది. దామోదర్ రెడ్డి హత్యకు ₹1 కోటి డీల్ కుదిరింది. చంపకుండా ఉండాలంటే ₹1 కోటి ఇవ్వాలని, బిట్కాయిన్ స్కానర్కు ఆ నగదును పంపాలని వాట్సాప్ మెసేజ్ పెట్టారు దుండగులు. తన వెంట బిహారీ గ్యాంగ్ ఉందని బెదిరించిన దుండగుడు 50 లక్షల సుపారీ తీసుకున్న వీడియోను దామోదర్ రెడ్డికి పంపారు దుండగులు. రేపు దామోదర్ రెడ్డిని హత్య చేయడానికి ముహూర్తం పెట్టామని దుండగులు చెప్పారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనే తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని దామోదర్ రెడ్డి ఆరోపించారు. తన ₹1 కోట్ల స్థలాన్ని కబ్జా చేయడానికి జీవన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వ్యాపారవేత్త దామోదర్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, రంగారెడ్డి జిల్లా ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నటువంటి సామ దామోదర్ రెడ్డికి బెదిరింపు కాల్స్ మెసేజ్లు వచ్చాయి. ఆ మెసేజ్ల్లో హిందీలో టైప్ చేస్తూ నిన్ను ప్రాణాలతో చంపుతామంటూ కూడా వారు టైప్ చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. నిన్ను ఇప్పటికే చంపడానికి 50 లక్షల రూపాయలు కూడా మేము తీసుకున్నాము, నిన్ను ఖతం చేయడానికి కూడా ₹1 కోటి డీల్ కూడా కుదిరిందంటూ కూడా ఆ మెసేజ్ లో సారాంశంగా ఉంది. దాంతో పాటు నిన్ను వదిలేయాలనుకుంటే ఖచ్చితంగా మాకు బిట్కాయిన్ రూపంలో ₹1 కోటి పంపాలి, ఆ పంపిన తర్వాత మిమ్మల్ని వదిలేస్తామంటూ కూడా ఆ మెసేజ్ పెట్టడం జరిగింది. దాంతో పాటు ఆ ₹1 కోటి నాకు ఇస్తే నిన్ను ఎవరు చంపమన్నారో కూడా దాని వివరాలు అనేది కూడా నీకు చెప్తానంటూ ఆయన మెసేజ్ పెట్టినట్టు నేపథ్యంగా పడుతుంది. నా వెంట బిహారీ గ్యాంగ్ ఉన్నారు, క్షణాల మీద నిన్ను చంపి పడేస్తారంటూ కూడా వారి యొక్క ఫోటోలు కూడా సామ దామోదర్ రెడ్డికి పంపించినట్టు నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ ఫోన్ నెంబర్ నుంచి కూడా మెసేజ్లు వస్తుండడంతో అతను భయపడి ఇవాళ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యం ఏర్పడుతుంది. తనకు ప్రాణహాని ఉందంటూ కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ ఫోటోలతో పాటు ఈ స్క్రీన్ షాట్స్ ఎవరైతే మెసేజ్లు పెట్టారో ఆ స్క్రీన్ షాట్స్ అవన్నీ కూడా జత చేసి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసుకుంటూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాంతో పాటు ఈ 50 లక్షలు సుపారీ తీసుకున్నట్టు ఒక వీడియో కూడా పంపాడు దుండగుడు. ఆ వీడియో యొక్క మొత్తం కూడా డీటెయిల్స్ తీసుకున్నారు. దానికి సంబంధించిన కూడా ఎంక్వైరీ నడుస్తుంది. ఎక్కడి నుంచి వీళ్ళు ఈ వీడియో డౌన్లోడ్ చేసి పంపించారు, ఈ వీడియో పంపారనే దానిపై కూడా పోలీసులు ఆరా చేస్తున్నారు. దాంతో పాటు ఈ అతన్ని సామ దామోదర్ రెడ్డి చంపడానికి తుపాకీతో పాటు 3 రక్తం తాగే గుండాలు కూడా నా దగ్గర ఉన్నారంటూ కూడా ఆ దుండగుడు అతన్ని భయపెట్టించాడు. నిన్ను ప్రాణాలతో అసలు వదిలే ప్రసక్తే లేదంటూ కూడా భయపెట్టాడు. దాంతో పాటు 27వ తారీఖే నీ ముహూర్తం ఫిక్స్ చేశాము, అంతలోపు నీవు బ్రతికించుకుంటూ కూడా ఆ మెసేజ్ లో సారాంశంగా పెట్టారు. నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎక్కడ వెళ్తున్నావు, ఏడ కూర్చుంటున్నావు, అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి. దాంతో పాటు నువ్వు డబ్బులు పంపితే మొత్తం నీకు వివరాలు ఎవరు చెప్పమన్నారని చెప్తావు, లేకపోతే ఒకవేళ డబ్బులు పంపకపోతావు నువ్వు మాత్రం ఖతం అయిపోతావు అంటూ కూడా అతనికి వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇదే సామ దామోదర్ రెడ్డి మాత్రం పలు అనుమానాలు కూడా ఆయన వ్యక్తం చేశాడు. ఎందుకంటే గతంలో కూడా వ్యాపార రీత్యా కూడా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నాకు కొన్ని ఇవి వ్యత్యాసాలు ఉన్నాయి. దానిపైన నాకు ఈ యొక్క మర్డర్ స్కెచ్ కేసులో కూడా అతనిపై నాకు అనుమానాలు ఉంటే కూడా అతనిపైన కేసు బుక్ చేయమని కూడా అతను కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అతనే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో నా ₹1 కోట్ల స్థలాన్ని కబ్జా చేయడానికి మొదటి నుంచి కూడా అతనే యత్నిస్తున్నాడు. ఇప్పుడు బెదిరించడానికి ఈ రకమైనటువంటి మెసేజ్లు కానీ వీడియో కాల్స్ కానీ ఇవన్నీ పెట్టిస్తున్నాడు అంటూ కూడా అతను ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైన కూడా ఫిర్యాదు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దీనిపైన కేసు నమోదు చేసినటువంటి రాజేంద్రనగర్ పోలీసులకు దర్యాప్తు అయితే నిమిత్తం వారు చేస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.